హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారతదేశంలో అందరి కొరకు పనిచేసేటువంటి ఒక సంస్థ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అధినేత అధ్యక్షురాలు రాధామేశ్వరి గారి యొక్క నాయకత్వంలో మేము కూడా అనేక సోషల్ యాక్టివిటీస్, రిలీజియస్ యాక్టివిటీస్, ఇంటర్ రిలీజియస్ యాక్టివిటీస్ అనగా సర్వమత సమ్మేళనాలు, ఇంటర్ఫేత్ డైలాగ్, అంతమాత్రం క్రిస్టియన్ అట్రాసిటీస్ మీద వాస్తవంగా దాడులు జరిగినప్పుడు చర్చిలలో ఉన్నటువంటి గొడవలు కానీ, సంస్థలలో ఉన్నటువంటి విషయాలు కానీ అందరం కూడా సమాధానం కోసం పనిచేసేవారు. సో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ అనేది కేవలం ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, అందరి కొరకు ఉన్నదని చెప్పడం కొరకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. వి లవ్ అవర్ కంట్రీ, భారతదేశాన్ని ప్రేమిస్తున్న మన దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్స్ అంటే ఫస్ట్ ఇండియన్ అని వచ్చిన తర్వాత క్రిస్టియన్స్. ఇండియన్ క్రిస్టియన్స్ అనే మాట గర్వంగా చెప్తాం మేము. ఆ మాట అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం అన్నదమ్ములమే దేశంలో ఉన్నవాళ్ళం ఇక్కడ అనేక సంవత్సరాలు కలిసి జీవిస్తున్నాం. తాత ముత్తాతలందరూ ఇక్కడ గుర్తు పెరిగిన వాళ్ళు అందరూ కూడా ఈ నేల మనది, ఈ భూమి మనది, ఈ దేశం మనది. ఇక్కడ అందరూ కలిసి ఉండాలి. ఒక కుటుంబంలాగా ఉండేటువంటి పరిస్థితులు తిరిగి నెలకొరాలి. ఈ రిలీజియస్ ఇంటాలరెన్స్, ఒకరంటే ఒకరు ద్వేషం ఉండేటువంటి పరిస్థితులు మానవ సమాజానికి మరి ఆటంకం కలిగించేవి ఉంటున్నాయి. కాబట్టి అటువంటి వాటి నుండి బయటపడే విధంగా ప్రతి మతమునకు సంబంధించినటువంటి మతాధికారి ఈ ఇంటర్ఫేత్ హార్మనీ గురించి అన్ని మతాలు కలిసి ఉండేటువంటి విధానాన్ని తిరిగి మరలా తీసుకొని వచ్చి కలిపేటువంటి పరిస్థితి చేయాలి. దేశంలో అందరూ ఒకరి మీద ఒకరు కొట్టుకుంటే ఎవరు మిగలరు, ఒకరినొకరు చదువుకుంటే ఎవరు మిగలరు. మనందరం ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి, మనందరం బాగుంటే దేశం బాగుంటుంది. మనం బాగుండకుండా దేశం బాగుండాలంటే ఎట్లుంటుంది? మనం బాగుండాలంటే పక్కన ప్రేమించాలి. మాకు యేసు ప్రభువు నేర్పింది ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. 10 ఆజ్ఞలు తీసేసిండు, ఒకటే ఆజ్ఞ పెట్టిండు, నన్ను ప్రేమించండి, నా తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి. 2 ఆజ్ఞలు చాలు, 10 ఆజ్ఞలు అన్నీ కూడా ఈ 2 ఆజ్ఞలు వచ్చేస్తాయని చెప్పినాను. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం క్షమాపణ, ప్రేమ అని చెప్పేది. కాబట్టి మేము ఎప్పుడు ఇదే చెప్తాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మాకు ఇచ్చింది ఇదే మెసేజ్, లవ్ అండ్ ఫర్గివ్నెస్. యూ లవ్ దెమ్, యూ ఫర్గివ్ దెమ్, లవ్ దెమ్, ఫర్గివ్ దెమ్, లవ్ దెమ్, ఫర్గివ్ దెమ్. ఈ మెసేజ్ మాకు ఇచ్చినాడు దేవుడు. వినేటోళ్ళకి బోర్ కొట్టవచ్చు, వినేటోళ్ళకి మాకేం చేత కాదని కూడా అనొచ్చు. మాకు ఇదే చేత అవుతుంది. మేము ప్రేమతోటే ఉంటాం, మేము క్షమాపణతోటే ఉంటాం. ఎందుకంటే మాకు ఇచ్చిన పేటెంట్ రైట్ మాకు మా ప్రభు ఇచ్చింది ఏంటంటే దిస్ ఈజ్ యూ, గో అండ్ లవ్ అండ్ ఫర్గివ్ పీపుల్ అని చెప్పాడు. సో దేశం అంతా కూడా ఆ టీచింగ్స్లలో ఐక్య సిద్ధాంతంతో గాంధీ మహాత్ముడు నాన్ వైలెంట్ మెథడాలజీలో ఇండిపెండెన్స్ తీసుకొచ్చినాడు. అటువంటి ఈ దేశంలో దౌర్జన్యము, హింస, ఒకరికొకరు పడని పరిస్థితులు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ట్రోలింగ్స్ చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటాయి. అసలు మేము సబ్జెక్ట్ ఉన్న మాట్లాడాలన్నా భయం అయింది. ఎందుకంటే ఎవరెవరు ఎన్నెన్ని మాటలు ఇక్కడ కూడా తీసుకొని తిట్టుకుంటారు, చూస్తున్నారు, బాధ కలుగుతుంది. ఇటువంటివన్నీ మన సమాజానికి, దేశానికి మంచిది కాదు. దేశం మంచిగా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలంటే ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలని మొదటిగా కోరుతున్నాం. రెండవది, నేను యూత్ కొరకు ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చిన. ఎవరైతే ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారో వాళ్ళందరి యొక్క మరి నీట్ విషయంలో, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన దాంట్లో మేము కూడా అడుగుతా ఉన్నాం ఏంటంటే మరి న్యాయంగా, ధర్మంగా ఆ విద్యార్థులకు న్యాయం జరిగించండి. ఇప్పటికైనా జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది, న్యాయం జరిగించాలని కోరుతా ఉన్నాం. అదే సమయంలో ఈరోజు ఇంకొక టాపిక్ కూడా మాట్లాడినాం. అదేంటంటే ఆర్టికల్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మరి మత స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. మా దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి పరిస్థితులు, హక్కులని కూడా కాదరాసే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా దళిత క్రైస్తవులకు హక్కులు లేవనేటువంటి విషయాలు ప్రత్యేకంగా క్రైస్తవ మతం తీసుకున్న వారి వివక్ష 1950 ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చినప్పుడు అనేక విధాలుగా అమెండ్ చేసినారు. సిక్కులకు, బౌద్ధులకు అవకాశం కల్పించినారు. అట్లే మా క్రైస్తవులకు అవకాశం కల్పించని చెప్పి అడుగుతా ఉన్నాం. మత స్వేచ్ఛ 25 ఆర్టికల్ మా దేశం ఇచ్చినటువంటి హక్కు. ఏ వ్యక్తి అయినా సరే, ఏ పౌరుడైనా సరే 25 ఆర్టికల్ ప్రకారం ఏ మతాన్ని స్వీకరించవచ్చు. దాంట్లో ఎవరికి ఎటువంటి డౌట్ ఉండకూడదు. దళితుడు క్రైస్తవ మతం తీసుకోగానే అన్ని హక్కులు పోతాయని చెప్పడం ఏదైతుందో అది కరెక్ట్ కాదు. కాబట్టి మత స్వేచ్ఛ విషయంలో కూడా మరి ఆర్టికల్ 25 విషయంలో కూడా మరి పునరాలోచించి మా క్రైస్తవ సమాజాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, అనేక మీటింగులు, ఇప్పుడు జాతరలు అవి ఇవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు ఆర్టికల్ 25 ప్రకారం న్యాయం చేయండి అని అడుగుతున్నాం. అది మాకు హక్కు, అది దేశం మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు.
పౌరులుగా మేము అడుగుతున్నాం. అది కూడా ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాం. విఓసియు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా మరి క్రైస్తవ సమాజం కొరకు, హిందూ సమాజం కొరకు, ముస్లిం సమాజం కొరకు, సిక్కులు, జైనులు, ఇతర మతస్థులు ఎవరైనా కానీ మనుషులందరి కొరకు మేలు జరిగే విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఒక మతంగా చూడకుండా అందరూ కలిసి ముందుకెళ్ళేటట్టుగా విఓసి పనిచేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మీటింగ్ చేసుకున్నాం just to send our prayers and peace to all the people in Delhi and all over the country. Thank you. అందరూ ఇటు రండి.